అందరికీ నమస్కారం. మీడియా మిత్రులందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు హనుమత్ జయంతి. హిందూ మత ధర్మాలకి, సనాతన ఆచారాలకి, వైదిక ధర్మాలకి కట్టుబడి అనేక వ్యవస్థలు ఇవాళ ఉన్నప్పుడు అందులో ఈరోజు ప్రత్యేకంగా మంగళవారం హనుమత్ జయంతి పరమ పవిత్రమైనటువంటి రోజు. ఈ రోజున గండి క్షేత్రంలో వీరాంజనేయ స్వామి వారి యొక్క ఆలయాన్ని పూర్తి చేసి ఈ ఆలయంలో గడిచిన వారం రోజులుగా జరుగుతున్నటువంటి హోమాలు, పూజాది కార్యక్రమాలతోటి రేపు కుంభాభిషేకంతో ఈ కార్యక్రమం పూర్తవుతుంది. భక్తులకి, సేవకులకి, మరీ ముఖ్యంగా ఆంజనేయ స్వామి యొక్క అనుయాయులకి ఈ యొక్క క్షేత్రం చాలా పవిత్రమైంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాయలసీమ ప్రాంతంలో గండి వీరాంజనేయ స్వామి యొక్క క్షేత్రం అత్యంత పరమ పవిత్రమైంది. అనేక సందర్భాల్లో వైదికులు, అర్చకులు సనాతన ఆచారాలని కాపాడేటువంటి వాళ్ళు, మఠాధిపతులు, పీఠాధిపతులు ఈ ఆలయాన్ని సందర్శించి వారి యొక్క మేము ఎన్నికల ప్రణాళికలో ఏదైతే వాగ్దానం చేశామో చేసిన మేరకు ఈ యొక్క ఆలయాలకు అన్నిటికీ పూర్వ వైభవం తేవాలని చెప్పి చేసే ఒక ప్రయత్నం మొదలుపెట్టాం. కామన్ గుడ్ ఫండ్ అనేటువంటి ఒక పథకం కింద 706 ఆలయాలని ఇప్పటికే మంజూరు చేశాం. 832 కోట్ల రూపాయలు నిధులను సమకూర్చి పనులను ప్రారంభించడం జరిగింది. అలాగే ధూపదీప నైవేద్యాలకి 50,000 ఆదాయం లోపు ఉన్నటువంటి ఆలయాల్లో కనీసం దీపం పెట్టే పరిస్థితి లేనటువంటి మన రాష్ట్రంలో ప్రతి ఆలయంలో దీపం పెట్టాలి. ఆ దీపంతో స్వామివారికి అంత ప్రసాదం కూడా ప్రతినిత్యం పెట్టాలి అంటే అక్కడ ఉన్నటువంటి వాళ్ళకి ఆర్థిక వనరులు సమకూర్చడం లేదనే ఉద్దేశంతో ప్రతి నెల 1వ తారీఖు వచ్చేటప్పటికి 6,170 ఆలయాల్లో ఇప్పటికీ 10,000 రూపాయల లెక్కన ధూపదీప నైవేద్యం కింద ఇవ్వడం జరుగుతాము. బ్యాంక్ అకౌంట్కు పంపిస్తున్నాం. 74,04,00,000 రూపాయలని ఇవ్వడం జరుగుతాము. మరి అదేవిధంగా ఈరోజు ఇప్పటికే 679 భజన మందిరాలని మంజూరు చేసి 113,25,00,000 రూపాయలు విడుదల చేశాం. ఒక్కొక్క భజన మందిరం అంటే ఎక్కడైనా గ్రామాల్లో ఆలయాలు లేకపోతే ఏ ఆలయం కావాలంటే ఆ ఆలయం, రామాలయమైనా, శివాలయమైనా, దుర్గాలయమైనా, ఆంజనేయ స్వామి ఇలాంటి ఆలయాలన్నీ కూడా నిర్మాణం చేయడానికి 5,000 భజన మందిరాల కొరకు తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క ఆర్థిక వనరులు రాష్ట్ర ప్రభుత్వం కలిసి చేసేటువంటి కార్యక్రమం. ప్రతి నియోజకవర్గంలో కూడా 25 నుంచి 35 భజన మందిరాలని, ఆలయాలను నిర్మాణం చేయడానికి 3 రకాలుగా దాన్ని ఏర్పాటు చేస్తున్నాం. 5 సెంట్ల భూమి కానీ ఉంటే 20 లక్షల రూపాయలు, 10 సెంట్ల భూమి ఉంటే 30 లక్షల రూపాయలు, 20 సెంట్ల భూమి ఉంటే 40 లక్షల రూపాయలకి ఇప్పుడు పెంచి 3 విభాగాలు చేసి 3 రకాలుగా ఈ యొక్క ఆలయాలే గ్రామాల్లో నిర్ణయించడం జరిగింది. వాటి పనులు కూడా మొదలు పెట్టాం.
నేను ఇప్పుడే చెప్పాను 679 భజన మందిరాలకి రాష్ట్రంలో 113 కోట్లు ఉంటుంది. 956 ఆలయాల్లో ధర్మకర్తల మండలిని కూడా నియమించాం. ఈ ఆలయంలో కూడా ఇటీవలే ధర్మకర్తల మండలిని నియమించడం. 2 సంవత్సరాల క్రితం మా ప్రభుత్వం వచ్చినా మేము గత ప్రభుత్వాల్లాగా ఉన్నటువంటి వాళ్ళని అవమానకరంగా అప్రజాస్వామికంగా తొలగించి మా వాళ్ళని పెట్టుకోవాలని చెప్పి మా ముఖ్యమంత్రి గారు కానీ మా అధికారులు కానీ మేము అనుమతి ఇవ్వలేదు. ఒక్క మనిషి ఉన్నా సరే ఈ ఆలయం గురించే చెప్పాలి. ప్రభుత్వం మారిన వెంటనే ఈ ఆలయంలో ఉన్నటువంటి సభ్యులందరూ రాజీనామా చేశారు. ఒక్క చైర్మన్ మాత్రం ఆఖరి రోజు దాకా ఉన్నారు. ఆ చైర్మన్ తొలగించడం పెద్ద పని కాదు ప్రభుత్వం అనుకుంటే. కానీ ముఖ్యమంత్రి గారి ఆలోచన ఒక్కరున్నా సరే వారికి సమయం ఇవ్వండి, వారు ఇష్ట ప్రకారం వాడు తొలగిపోతేనే కొత్త కమిటీ వేద్దాం, ఒక్కరున్నా వాళ్ళని తొలగించొద్దు, వాళ్ళని పూర్తి కాలం ఇవ్వండి, స్వేచ్ఛను ఇవ్వండి అని చెప్పి ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటి ఒక్క మాట కట్టుబడి దేవాదాయ శాఖ మొన్నటి వరకు వేచి ఉంది. ఆ ఒక్కరి సమయం అయిపోయాక కానీ ఆయన కుర్చీ వదలలేదు. ఆయన కుర్చీ వదిలిన తర్వాతనే కొత్త కమిటీని చైర్మన్ గారిని సభ్యులంతా ఎంపిక చేసి రవి గారి నాయకత్వంలో ఈ కమిటీ అంతా కూడా ముఖ్యమంత్రి గారు కలిసి వారందరికి కూడా ఇవాళ అనుమతులు ఇవ్వడం జరిగింది. ఆ రూపదీప నైవేద్యాల్లో కడప జిల్లాలో ఇప్పటికే 822 ఆలయాలు 9,86,00,000 రూపాయలతో ప్రతి నెల 10,000 రూపాయలు ఇస్తూ వస్తూ ఉన్నాం. 8 నియోజకవర్గాల్లో 822 ఆలయాలకు ఇస్తుంది. కామన్ గుడ్ ఫండ్ నుంచి 8 నియోజకవర్గాల్లో 63 ఆలయాలకి 53,36,00,000 రూపాయలు మంజూరు చేసి పనులకు అనుమతులు ఇచ్చాం. త్వరలోనే ఇంకా కొన్ని విచారణలో ఉన్నాయి. నివేదికలు అందగానే ఆ నివేదికల ప్రకారం మిగిలినవన్నీ కూడా మంజూరు చేస్తాం. ఇప్పటి వరకు శ్రీవాణి భజన మందిరాల్లో 8 నియోజకవర్గాల్లో 79 భజన మందిరాలు ఇప్పటికి మంజూరు చేసి 12,95,00,000 రూపాయలు విడుదల చేయడం జరిగింది. ఆలయ కమిటీలన్నీ కూడా వేయడం జరుగుతుంది. 8 ప్రధాన ఆలయాలకు వేసాం, ఇంకా మిగిలిన వాటికి కూడా వేయడం జరుగుతుంది. ఇవన్నీ వివరాలు ఇవాళ మేము ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే 5 సంవత్సరాల ఈ జిల్లాలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించినటువంటి వ్యక్తి కనీసం ఆలయంలో దీపం వెలిగించడానికి కూడా ప్రయత్నం చేయలేదు, ప్రసాదం పెట్టడానికి ప్రయత్నం చేయలేదు. మరి ఆలయాలు పురాతనమైనవి పునర్నియమించాలంటే కూడా ఇవాళ మేము ఈరోజు దాదాపుగా ఇప్పుడు ఈ ఆలయం యొక్క కార్యక్రమాలన్నింటినీ పూర్తి చేయడానికి 28 కోట్ల రూపాయలతో పనులు పూర్తి చేసి ఈ ఆలయాన్ని ఆంజనేయ స్వామి యొక్క భక్తులకి సేవకులకి దీన్ని ఉంచడం జరుగుతుంది. ఇందులో దేవాదాయ శాఖ నుంచి 23,49,00,000 రూపాయలు వెచ్చిస్తే ఈ ఆలయం నిధుల నుంచి 4,56,00,000 రూపాయలు మొత్తం కలిపి 28,05,00,000 రూపాయలతో ఈ ఆలయాన్ని పునర్నిర్మాణం చేసి నిర్మాణ కార్యక్రమంలో మరి రేపటి చివరి రోజుకి ఈ ఆలయాన్ని ప్రజలకు దగ్గర చేయడం జరుగుతుంది. కడప జిల్లా పులివెందుల నియోజకవర్గం చక్రాయపేట మండలంలో మరి ఈనాడు ఈ యొక్క పరమ పవిత్రమైనటువంటి పాపాగ్ని నదీ తీరాన వెలిసినటువంటి ఆంజనేయ స్వామి యొక్క విగ్రహం చుట్టూ
ఇది నా భూతో నా భవిష్యత్తుగా హిందూ ఆచారాలకు ప్రకారం నిత్యం పూజా కైంకర్యాలు అందుకుంటున్నటువంటి స్వామి ఇక్కడ వెలిసింది. స్వయంభుగా వెలిసినటువంటి స్వామి, చారిత్రక ప్రసిద్ధిగాంచినటువంటి మన పురాణాల్లో ఆ శ్రీరామచంద్రుడే స్వామి యొక్క విగ్రహాన్ని మలిచి ఇక్కడ ఏర్పాటు చేశారు అనేటువంటిది మనకు ఉన్నటువంటి పురాణ శాస్త్రాలు చెప్తా ఉన్నాయి. ఆదాయం వచ్చి ఆలయానికి 5,62,77,000 రూపాయలు ప్రతి సంవత్సరం వస్తూ ఉంటే, బంగారం వెండి వస్తువులు కూడా స్వామివారికి హుండీల ద్వారా కానుకల ద్వారా రావడం జరిగింది. ఆలయంలో స్వామివారి పేరుతో ఫిక్స్డ్ డిపాజిట్లుగా 9,47,25,000 రూపాయలు ఇప్పటికే ఫిక్స్డ్ డిపాజిట్లు ఉన్నాయి. ఇవాళ ఈ ప్రభుత్వం వచ్చాక కూటమి నాయకత్వంలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత ప్రతి ఆలయాన్ని సమీక్షించాలి, పరిశీలించాలి. ఆ ఆలయాన్ని ప్రజలకు దగ్గర చేసి స్వామివారి భక్తులకి, సేవకులకి దీన్ని అందించాలనేటువంటి ఒక లక్ష్యంతో ఈరోజు ప్రతి ప్రాంతంలో ఆలయాలను చూస్తూ వచ్చాం. ఈరోజు పరమ పవిత్రమైనటువంటి హనుమత్ జయంతి రోజు ఆంజనేయ స్వామి యొక్క కలశాభిషేకంలో నేను, నాతోటి మా శాసనసభ్యులందరూ, ప్రభుత్వ విప్పులు, ప్రతిపక్ష నాయకులు, పెద్దలు అందరూ కూడా కలిసి ఈరోజు స్వామివారిని మేము చేయించుకోవాలి. రేపు మఠాధిపతులందరూ కూడా వస్తున్నారు. వారి సమక్షంలో సంప్రోక్షణ జరిగి కలశాభిషేకాలను పూర్తి చేసి స్వామివారిని నిత్య పూజా కైంకర్యాలకి, ప్రజల యొక్క దర్శనానికి రేపటి నుంచి పెట్టడం జరుగుతుంది. దాన్ని ప్రారంభించడం కూడా జరుగుతుంది. ఈ ఆలయం ఎవరైతే గడిచిన ప్రభుత్వంలో పాలకులుగా ఉన్నారో వాళ్ళే స్వయంగా ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యమంత్రులు అన్ని వాళ్ళు. కానీ ఒక్క ఆలయం పునరుద్ధరణకు నోచుకోలేదు కాబట్టి ఇవాళ ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చాక నరేంద్ర మోడీ గారి ఆశీస్సులు, నిధులకు కొరవలేదు, దేవాలయాలను ప్రక్షాళన చేయండి, దేవాదాయ శాఖ ద్వారా ఈ పనులు చేపట్టండి అని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి ఇస్తున్న ఆదేశాలు ఇవాళ మేము పని చేస్తూ వస్తే గడిచిన 2 సంవత్సరాలుగా చేసిన ఫలితాలు ఇప్పుడిప్పుడే ప్రజలకు చేరువవుతా ఉన్నాయి. ఈ 2 సంవత్సరాలు చేసిన ప్రయత్నం ఈ ఆలయం ఇప్పుడు పూర్తయింది. అలాంటి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. ప్రతి ఒక్కటి మొదలు పెడుతున్నాం, కొన్ని అయితే ప్రారంభిస్తూ ఉన్నాం. ఇవన్నీ ఈ ప్రభుత్వం వచ్చాక జరిగేటువంటి కార్యక్రమాలు. వీటన్నిటినీ చేస్తున్నాం. ఇంకా కూడా మన కడప జిల్లాలో అనేక ఆలయాలు, పెద్ద పెద్ద ఆలయాలు ఉన్నాయి. ఈ ఆలయాలన్నిటి మీద కూడా దృష్టి సారిస్తున్నాం. ఇటీవల ఒంటిమిట్ట టీటీడీ తరఫున అక్కడ చేయడం జరిగింది. ఇక్కడ దేవాదాయ శాఖ ద్వారానే ఈ యొక్క వీరాంజనేయ స్వామి, అలాగే కొలతల, ఇలాంటివన్నీ కూడా చేస్తూ వస్తున్నాం. ఇవి కాక కడప పట్టణంలో ఉన్నటువంటి ఆలయాల గురించి మా శాసనసభ్యురాలు సోదరి మాధవిరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం, ఆదినారాయణ రెడ్డి గారు, అలాగే బీటెక్ రవి గారు, చైతన్య, భూపేష్ గారు, వీళ్ళందరూ కూడా చెప్పడం జరిగింది. ఈ జిల్లాలో ప్రతి చిన్న ఆలయం దగ్గర నుంచి పెద్ద ఆలయం వరకు ఎంత నిధులు అవసరమున్నా ఇవ్వడం జరుగుతుంది. ఏ ఒక్క ఆలయాన్ని ఈ ప్రభుత్వం వదిలిపెట్టదు. ఏ ఒక్క పాలక వర్గాన్ని, పాత వాళ్ళని మేము తొలగించము. వాళ్ళు తొలగిపోతే
కొత్త పాలక వర్గాలను ఇచ్చి మంచి సదుపాయాలతో సేవ చేసే భాగ్యాన్ని ఈ ప్రాంత ప్రజలకి అందించడం జరుగుతుంది. హిందూ సనాతన ధర్మాలకి కట్టుబడినటువంటి ప్రభుత్వం ఈ ప్రభుత్వం అని చెప్పి ఈ సందర్భంగా తెలియదు.